విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై భారీగా వరదొచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు వాహనాల్ని నిలిపివేశారు. రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల్ని నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లించారు. విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ముందస్తుగా పోలీసులు వాహనాల్ని నిలిపివేశారు. అంతేకాకుండా రాకపోకల్ని అటువైపు నుండి కాకుండా వేరే వైపుగా మళ్లించడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల్ని నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మళ్లించడం జరిగింది. అయితే పూర్తిగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా వరద నీరు ఏ విధంగా వచ్చిందో రోడ్లపైన మనం చూడొచ్చు. జాతీయ రహదారి మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది. ఈ నేపథ్యంలో ముందుగానే అధికారులు అలర్ట్ అవ్వడమే కాకుండా అటుగా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం రాకపోకలు ఆ రూట్ నుండి బంద్ అయ్యాయి. విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఐతవరం దగ్గర వరద ఉధృతి ఏ విధంగా ఉందో. జాతీయ రహదారి మొత్తం కూడా నీళ్లు ముంచేశాయి. ఈ నేపథ్యంలో అటువైపు రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. అటుగా వెళ్లే వాహనాలన్నింటినీ కూడా మధ్యలోనే ఆపేశారు. రూట్ ని కూడా మళ్లించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాల్ని నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, అటు నుండి గుంటూరు మీదుగా వాహనాల్ని మళ్లించడం జరిగింది. నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్లపై నీరు మనం చూడొచ్చు. జాతీయ రహదారి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇటీవల నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో రోడ్లన్నీ కూడా ఇదే విధంగా కనిపిస్తున్నాయి. జాతీయ రహదారులు అలాగే మొత్తం అన్ని రోడ్లు కూడా ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా చెరువులు నిండిపోయి రోడ్లపైన పారుతున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో అయితే అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొన్న విధంగా ఉంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం జాతీయ రహదారి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో అటుగా వెళ్లే వాహనాలన్నీ కూడా నిలిపివేసి కొన్ని రూట్ మళ్లించడమే కాకుండా కొన్ని అయితే అసలు వెళ్లే పరిస్థితి లేక అక్కడితో ఆపివేశారు. మనం అక్కడ ట్రాఫిక్ని కూడా చూడొచ్చు. వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అటు ఉండే స్థానికులంతా కూడా రోడ్లపైకి చేరుకున్నారు. అక్కడ వరద ఉధృతిని అధికారులైతే సమీక్షిస్తున్నారు. ఎవరు కూడా వరదలో చిక్కుకోకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నారు. ఇక వాహనాలు కూడా వరద ఉధృతిలో ఎక్కడ నిలిచిపోకుండా ఎక్కడ కొట్టుకుపోకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ప్రస్తుతం ముందస్తుగానే అధికారులు అలర్ట్ అవ్వడంతో వాహనాల రాకపోకల్ని అటువైపు నుండి ఆపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు వచ్చి చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం జాతీయ రహదారిపై వరద ఉధృతి కారణంగా తెలంగాణ నుండి ఏపీకి, ఏపీ నుండి తెలంగాణకి మధ్య వాహనాల రాకపోకల్ని అధికారులు నిలిపివేసిన పరిస్థితి. నేపథ్యంలో ఒకటి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు బంద్ అయ్యేది. తీవ్రమైనటువంటి తుఫాను కారణంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద పెద్ద జల దిగ్బంధం ఏర్పడము, తర్వాత హైవేలు కూడాను నదులను తలపించిన నేపథ్యంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు బంద్ కావడం జరిగింది. విజయవాడ, హైదరాబాద్కు సంబంధించి పూర్తిగా రాకపోకలను బంద్ చేయడం జరిగింది. కొన్ని పరిస్థితులలో కొంత ఆ రూట్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ఈ నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారి మీద
వరద ప్రవహిస్తుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద పోలీసులు ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుని అక్కడ వాహనాలు నిలిపివేయడం జరిగింది. కాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి వాహనాలను నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా మరలించడం జరిగింది. అది కూడాను చాలా కష్టం మీద ఈ రాకపోకలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా జల దిగ్బంధం ఉన్న నేపథ్యంలో హైవేలన్నీ కూడాను చాలా చోట్ల నదులను తలపించేటువంటి పరిస్థితి. నిన్న గుంటూరు విజయవాడ మధ్య కూడా రాకపోకలు బంద్ అయిపోయి హైవే కూడాను పూర్తి స్థాయిలో ఒక నదిలాగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే నీరు కొంచెం తగ్గి రాకపోకలకు అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే అనుమతించడం జరుగుతోంది. ఒకవేళ అక్కడ కూడా వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉంటే కనుక ముందస్తుగానే అధికార యంత్రాంగం ఆ రోడ్డును దిగ్బంధం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, హైదరాబాదు మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడాను ఎక్కడికెక్కడ వాళ్ళు తమ ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి సూచించడం జరుగుతోంది. అంతేకాకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేవారు అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయో, అంతేకాకుండా రోడ్లు కూడా ఈ తుఫాను కారణంగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో వాహనాలను అనుమతించే విషయం కూడాను అధికార యంత్రంగా ముందు వెనక చూస్తూ ఉంది. ఇప్పుడు ఐతవరం మీదుగా వెళ్లాల్సిన ఈ వాహనాలన్నీ కూడా ఎటువైపుగా మళ్లించారు, లేదంటే అక్కడే ఆపేశారా? పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ వెళ్లే వాహనాలను చూస్తే కనుక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా గుంటూరు మీదుగా విజయవాడకు మరలిస్తూ ఉన్నారు. అది కూడాను పరిస్థితులను పట్టి, ఎందుకంటే అక్కడ రోడ్ల మీదకి వచ్చేటువంటి నీరు వీటన్నిటిని ప్రవహించి వాగులు వంకలు ఏమైనా పొంగి పొర్లుతూ ఉన్నాయా, పారుతూ ఉన్నాయా, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అలౌ చేయడం జరుగుతూ ఉంది. ఈ విజయవాడ నుంచి నేరుగా ఏదైతే కనుక రెగ్యులర్గా వచ్చేటువంటి ఏదైతే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మటుకు పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. అయితే విజయ్ చంద్రన్, వరద ఉధృతి నేపథ్యంలో రోడ్లపైనే మనకు జనాలంతా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఆ చుట్టుపక్కల, అండ్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ జాతీయ రహదారి పైన వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ రహదారిపై వాహనాలు నిత్యం వందలాది వేలాది వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వరద ఉధృతి నేపథ్యంలో ఐతవరం మీదుగా వెళ్లాల్సిన వాహనాలన్నిటినీ కూడా నిలిపివేశారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాల్ని రూట్ మళ్లించడం జరిగింది. ఇక ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. మనకి వరద ఉధృతి నేపథ్యంలో రోడ్లపైన నీరు కనిపిస్తోంది. జాతీయ రహదారి మొత్తం జలదిగ్బంధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందుగానే అధికారులు అలర్ట్ అయి ఎక్కడికక్కడ వాహనాల్ని రూట్ మళ్లించడం, కొన్ని నిలిపివేయడం జరిగింది.